ట్రంప్ అంతే కదా, ఒక స్టెబిలిటీలో ఉండరు ఇప్పుడు మీరు ఇరాన్ ఎన్ని రోజులు కొడతారు? ఇప్పుడు ఆల్రెడీ 8-9 రోజులు అయింది వాటికి. అమెరికన్ టైంలో 9, మన దాంట్లో 10. ఇంకా మీరు ఒక వారం పొడిగిస్తారా, 2 వారాలు పొడిగిస్తారా? దాంతో మీకు ఏం లాభం వస్తుంది చెప్పండి? ఇరాన్లో ఇంకేం కొడతారు మీరు మిసైల్ లాంచర్స్ కొడతారు, కరెక్ట్, మిసైల్స్ లాంచ్ చేయలేరు. డ్రోన్లు కొడతారు, అది కూడా కొడతారు. వాళ్ళు ఎక్కడెక్కడో దాచిపెట్టారు, వాళ్ళు ఇప్పుడు కూడా అటాక్ చేస్తున్నారు. వాళ్ళు స్పెసిఫిక్ అయిపోయారు. ఇప్పుడు ఒట్టిగా కొట్టకుండా ఒక కువైత్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, నిన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. ఇట్లా నడుస్తుంది చాలా మటుకు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎకనామిక్ డ్యామేజ్ చూస్తున్నారు. వాసుదేవన్ గారు రిఫైనరీ కొట్టారు ఆ రోజు సౌదీ అరేబియాలో, ఇటు ఖతార్ మీద కొట్టారు, అక్కడ సైప్రస్లో ఒక ఫీల్డ్ కొట్టారు. ఇదంతా చేస్తున్నప్పుడు అజర్బైజాన్ కొట్టారు. అసలు సైప్రస్ అజర్బైజాన్ కొట్టడానికి వీడుకున్న రీజన్ ఏంటి? అక్కడ బేసెస్ ఉన్నాయి, యుఎస్ బేసెస్ ఉన్నాయి, అదే అంటున్నారు. దాని నడిమిట్లో ఏమైందంటే వీళ్ళ ప్రెసిడెంట్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు వినుంటారు. పెజెష్కిన్ అపాలజైజ్ చేసి సారీ, మేము మీ నైబర్స్ని కొట్టాం, సౌదీ అరేబియా కానీ మన ఖతార్ని కానీ బహ్రెయిన్ కానీ యూఏని కూడా మేము తప్పు చేస్తాం, ఒమాన్ని కూడా సారీ మాతో తప్పు అయింది, ఇంకా మేము ఇప్పుడు నుంచి చేయమని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చి హాఫ్ అన్ అవర్ లోపలనే మొత్తం మారిపోయింది గేమ్ అంతా. రెవల్యూషనరీ గార్డ్స్ వచ్చి తుపాకీ పెట్టారు తన మీద, ఎవడు ఇవ్వమని ఈ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వమని ఎట్లా అని చెప్పేసి ప్రెసిడెంట్ని. సో గ్యాప్ ఉంది సార్ రెవల్యూషన్ గార్డ్స్కి ఈయనకి మధ్య. అదే ప్రెసిడెంట్కి పవర్ ఏం లేదు, డమ్మీ ఆయన.